హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. చాలా రోజుల తర్వాత ఈరోజు ట్రేడ్ చేశాను. బికాస్ సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ట్రేడింగ్ అనేది చేయట్లేదు అరౌండ్ 1 వీక్ నుండి. సో నేనైతే అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను అండ్ నాకు సపోర్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నది. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు మార్కెట్ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి ఒక గ్యాప్ అనేది కవర్ చేసింది 22,700 దగ్గర అండ్ అరౌండ్ రెసిస్టెన్స్ అయిన 23,200 దగ్గర నిఫ్టీ అయితే స్టాప్ అయ్యింది. ఈరోజు 23,200 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. అక్కడ నుండి మార్కెట్ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ మార్కెట్ కనుక 23,200 కనుక బ్రేక్ అయితే అప్ సైడ్ చాలా మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. 23,600 అండ్ 23,800 అనేది నెక్స్ట్ లెవెల్స్ అనమాట. సో ఈరోజు మీరు చూసినట్లయితే ఫిబ్ లెవెల్ కూడా నేను డ్రా చేశాను. 0.6 దగ్గర 23,100 అండ్ 23,200 దగ్గర 0.6 లెవెల్ అనేది ఫిబ్లో మనకి కనిపించింది. సో మార్కెట్ అయితే అక్కడ స్టాప్ అయ్యింది. అక్కడ నుండి ఏమన్నా మనకి రివర్సల్ ప్రైస్ యాక్షన్ కనుక కనబడితే రేపు డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. అండ్ ఈ రోజు నుండి నేను మీకు మార్కెట్ అయితే అప్డేట్ చేస్తుంటాను అండ్ లెవెల్స్ కూడా మీకు అప్డేట్ చేస్తుంటాను అండ్ లైవ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ నాకు కొంచెం బూస్టప్ అవుతుంది అండ్ నేను మీకు లెవెల్స్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు నా ట్రేడ్ చూసినట్లయితే గ్యాప్ అప్ అనేది ఫామ్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ నుండి రిజెక్షన్ అయితే ఫామ్ అయింది అండ్ టీడీహెచ్ని సపోర్ట్ తీసుకుని ఒక డోజీ అయితే ఫామ్ చేసింది. నేను రీటెస్ట్ లెవెల్లో హై బ్రేక్ అయిన తర్వాత 15 మినిట్స్ హై బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకున్నాను. 1:2 అనేది నేను ఈరోజు బుక్ చేశాను. ఈరోజు నా పొజిషన్స్ చూసినట్లయితే దిస్ ఇస్ మై డన్ అకౌంట్. నా పొజిషన్స్ చూసినట్లయితే నేను హెడ్జింగ్ అనేది చేశాను. సెల్లింగ్ హెడ్జింగ్, డైరెక్షనల్ సెల్లింగ్ హెడ్జింగ్ అనమాట. సో ఈరోజు 2,500 అనేది నాకు హెడ్జింగ్ పొజిషన్లో వచ్చింది అండ్ డైరెక్షనల్ బయింగ్ అనేది కూడా చేశాను. అందులో నాకు ఒక అరౌండ్ 2,000 అనేది వచ్చింది. టోటల్ నా ప్రాఫిట్ వచ్చేసి 4,000 ఈరోజు. ఇది రన్నింగ్ పొజిషన్స్ అండ్ ఈ పొజిషన్స్ అనేవి నేను లైవ్లో రికార్డ్ చేశాను అండ్ 4,140 అనేది ఈరోజు నా ప్రాఫిట్ అనమాట. అండ్ కమింగ్ టు ది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ డే హై అనేది ఒక సపోర్ట్ అనేది ఫామ్ చేసింది అండ్ రీటెస్ట్ అనేది కూడా మనం చూసాము. అక్కడ సేమ్ నిఫ్టీ లాగానే డోజీ అనేది ఫామ్ చేసింది సపోర్ట్ జోన్ దగ్గర. నేనైతే రీటెస్ట్ లెవెల్లో హై బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా సమ్ స్కాల్పింగ్ ఎంట్రీ ఇన్ నేకెడ్ బయింగ్ అండ్ ఐ బుక్డ్ అరౌండ్ 1:2 ప్రాఫిట్. 50,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్ అనమాట. అక్కడ నుండి రిజెక్షన్ అయినా ఫామ్ అవ్వచ్చు అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో 4 అవర్స్ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒక మంచి రిజెక్షన్ క్యాండిల్ అనేది పడింది అప్పర్ సైడ్ నుండి బ్యాంక్ నిఫ్టీ. సో మనము బ్యాంక్ నిఫ్టీ కనుక 49,900 అనేది బ్రేక్ అయితే కనుక మనం 49,800 to 600 అనేది లోవర్ లెవెల్స్లో మనం టార్గెట్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం 49,900 అనేది బ్రేక్ అయ్యి ఒక ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ చేసిందో క్యాండిల్ బై క్యాండిల్ క్లోజింగ్ తీసుకుని మనము డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ అయితే ఎటువంటి ప్లానింగ్స్ లేవు. కనుక నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.